శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. పూజా ఫలితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే రాశుల గురించి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాల గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. అయితే ఇది ఒక విషయం గురించే కాదండి, అన్ని విషయాల గురించి ఈ ఛానల్లో మనం తెలుసుకుందాం. అయితే ఒక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల 14వ తారీఖు నుండి చాలా అద్భుతమైన విశేషాలు, అద్భుతమైన వాతావరణం జరగబోతుంది. అయితే ఆ రాశి వారికి వచ్చేసరికి మేషరాశి అండి. ఈ మేషరాశి వారికి ఈ నెల 14వ తారీఖు నుండి రవి సంచారం చాలా ఎక్కువగా జరుగుతుంది. సుమారు ఒక నెల వరకు ఈ రవి సంచారం ఈ రాశులలో ఎక్కువగా జరుగుతుంది. ఆ అన్ని రాశులలో కల్లా ఈ మేషరాశి వారికి చాలా ఎక్కువగా జరుగుతుంది. అందువలన ఈ రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పనులు, ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది, ఏ ఏ పనుల వల్ల వీరికి అభివృద్ధి జరుగుతుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ నెల 14వ తారీఖు నుంచి రాబోయే 10 రోజులలో ఈ రాశి వారికి చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. అందులో స్త్రీలకి, పురుషులకి, చదువుకునే వారికి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారం చేసేవారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే జరుగుతున్నాయి. అందులో మొదటగా స్త్రీల గురించి చెప్పుకుందాం. ఈ రాశిలో స్త్రీలకి చాలా సమతుల్యంగా జరగబోతుంది. వీరికి చాలా సౌమ్యంగా ఉంటారు వీరి పట్ల చాలామంది. అయితే కొత్త పరిచయాలు వీళ్ళకి జాతకంలో కొద్దిగా రాబోతున్నాయి. ఆ కొత్త పరిచయాల వల్ల వీళ్ళకి అనుకోని విధంగా ఒక గుడ్ న్యూస్లు, ఒక నూతనమైన ప్రయాణాలు, ఒక నూతనమైన విషయాల్లో ఒక మంచి జరగబోతుంది. అయితే ఈ మేషరాశి వారిలో స్త్రీలకి చాలా అనుకూలంగానే ఉందని మనం భావించవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి చూస్తే ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో రేపు రాబోయే 14, 15వ తారీఖుల నుంచి వీరికి దూర ప్రయాణాలు, రెండోది భార్యాభర్తల పరంగా అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వారికి వాటి నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ సమస్యలు అధిగమించి మళ్ళా భర్తని మన వైపే రావాలి అని అనుకునే వారికి ఈ నెల చాలా అద్భుతంగా నడవబోతుందండి. దానివల్ల ఈ రాశి వారికి మేషరాశిలో స్త్రీలకైతే మాత్రం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. పురుషులకైతే కొత్తగా పరిచయాలు, లవ్ చేసే వ్యక్తులకైతే ఒక లవ్ సంబంధించిన వాటిల్లో ఒక మంచి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగం చేసే వారిలో ఈ ఉద్యోగస్తులకైతే మాత్రము ఒక నూతనమైన అభివృద్ధి, ఈ ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ వారికి ఒక పై స్థాయి నుంచి ఉన్న వ్యక్తుల ద్వారా ఒక ప్రమోషన్స్ ద్వారా వీళ్ళకి అనుకూలమైన రాబోతున్నాయి. ఇతర స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ యొక్క మేషరాశిలో పురుషులకి చాలా అద్భుతంగా ఉంటుందండి. వారి వల్ల కూడా వీరికి చాలా విశేషమైన ఒక అవకాశాలు అయితే జరుగుతున్నాయి. ఇకపోతే చదువుకునే వ్యక్తులలో ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసిన ఫలితాలలో కానీ మంచి గుర్తింపు రాబోతుంది. వీరికి ఇతర దేశాల్లో చదవాలనుకున్న, కొత్తగా వేరే కాలేజీలలో జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలకైతే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారికి. అయితే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లల్ని చాలా సరైన మార్గంలో నడిపించే అవకాశాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మేషరాశిలో అయితే జీవిత భాగస్వామ్యంలో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ పరస్పర వివాదాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా కొద్దిగా విముక్తి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రాబోయే 10 రోజులలో వీరికి ఒక ఎవరు ఊహించని గుడ్ న్యూస్లు, ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకూలమైన పరిస్థితులు, రావలేదు అనుకున్న ధనం కూడా వీరి చేతికి రాబోతుందండి. దానివల్ల మాత్రం వీరికి మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినవి ఉండి ఆ జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మరింత అనుకూలతలు పరిచే పనులు జరుగుతున్నా కానీ వీరిని నష్టపెట్టే వాళ్ళు ఎదురెదురే ఉంటున్నారు. వారిని చాలా దూరంగా ఉంచాలి. వీరు చేసే పని గురించి ఎవరికి ముందుగా చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం వల్ల వీరికి చాలా వరకు సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని నష్టాలు ఎదురవుతున్నాయండి. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు జరుగుతున్నాయి. అందువల్ల మీరు ఎంత కష్టపడినా కానీ ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా తీసుకొని ఆరోగ్య పరిస్థితులను చాలా అనుకూలంగా ఉంచుకోవాలి. మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి మే నెల వరకు వీరికి చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంతా కూడా మంచిగా జరుగుతుంది, చెడు అయితే జరగదు. అయితే వీరికి అనుకూలమైన దినములు 12, 14, 21, 23, 27 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అనుకూలమైన ప్రదేశాల్లో కానీ అనుకూలమైన రోజుల్లో కానీ ఏ పని చేసినా వీళ్ళకి విజయం సాధిస్తారు.